ఇచ్చావు, నీకు వందనాలు. ఇలాంటి భార్య నాకు దొరకటం అరుదయ్యా. నా భార్య జ్ఞానము కలిగిన స్త్రీగా ఉంది, నీకు స్తోత్రమయ్యా. నా భార్య యోగ్యురాలుగా ఉంది, నీకు స్తోత్రం. ఏది ఆమెకి ఆ విధమైన తెలివి తలంపులు ఏమి లేనప్పుడు కూడా నా భార్య మంచిదయ్యా, నా భార్యకి ఇట్లాంటి పరిస్థితి ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా అని దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించాలి. నా భర్త ఇలాంటి వాడు ఇచ్చావు నాయన, మంచివాడు, తాగుబోతాడైనా పర్లేదయ్యా, ఇంటికి వచ్చేస్తాడయ్యా, నీకు వందనాలయ్యా. తిరుగుబోతాడు కాదయ్యా, మంచిగా నమ్మకంగా నన్ను ప్రేమించేవాడుగా ఉన్నాడయ్యా, నీకు వందనాలయ్యా. ఎన్ని కుటుంబాల్లో మనం ఈరోజు చూడటం లేదు, భార్యను వదిలిపెట్టి వేరే ఇండ్లలో తలదాచుకుంటా, ఇంటికి రాకుండా ఎన్నో కుటుంబాలు ఈరోజున రకరకాలైన సమస్యలు కుటుంబాలు ఉన్నాయి.